భారీ బడ్జెట్లు సరే, కలెక్షన్లేంటి, వాటి లెక్కలేంటి? ఐటీ అధికారుల ఫోకస్ ఇదే. ఉదయం నుండి ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు వేడి పుట్టిస్తున్నాయి. హైదరాబాద్ లో ఏం జరుగుతోందో బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు చూస్తున్నాం. ఉదయం నుండి నాన్ స్టాప్ గా ఐటీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ నిర్మాతల ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎస్పీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఎస్పీసీ, మైత్రి సంస్థలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించాయి. కొన్ని సినీ ఫైనాన్స్ సంస్థలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సత్యరంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్ లో ప్రస్తుతం అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. ప్రణీత, ఇంకా ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతున్నాయి అండ్ ఎవరెవరిళ్లలో కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 సినిమా సంస్థలపైన ఇప్పుడు రైడ్స్ జరుగుతున్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజుకి సంబంధించినటువంటి సంస్థ ఇది. సో దాంట్లో ఉదయం నుండి కూడా ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఇల్లు దిల్రాజుకి సంబంధించినటువంటి నివాసం ఇది. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి ఐటీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. సో ప్రజెంట్ సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఏర్రాణితో పాటు రవి యలమంచలి, వీళ్ళ ఇద్దరు కలిసి పార్ట్నర్స్గా ఉంటూ భారీ సినిమాలను నిర్వహిస్తున్నటువంటి సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఇటీవల కాలంలో పుష్ప 2 ద్వారా దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినటువంటి సినిమా. మరొకటిది యూట్యూబ్కి సంబంధించినటువంటి మ్యాంగో మాస్ మీడియా సంస్థ, సింగర్ సునీతతో పాటు ఆమె భర్త నిర్వహిస్తున్నటువంటి ఈ మీడియా. ఈ 3 సంస్థలపైన ప్రజెంట్ ఐటీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్వహణ, ప్రొడక్షన్తో పాటు వీటికి సంబంధించినటువంటి సినిమాకి ముందు టికెట్ సేల్స్, అట్లాగే ప్రీ రిలీజ్కి సంబంధించినటువంటి సేల్స్, అట్లాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి కలెక్షన్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇండస్ట్రీ నుండి ఒక ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు జిఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు వీళ్ళు ప్రతి ఇయర్ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తమ బ్యాలెన్స్ షీట్స్లో మొత్తం వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. కానీ ఎస్విసికి సంబంధించి, అంటే దిల్రాజుకి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ లాస్ట్ 2021లోనే తమ బ్యాలెన్స్ షీట్స్ని ఫైల్ చేసినట్టు మనకి వెబ్సైట్లో చూపిస్తుంది. అంటే 2021 నుండి ఇది 2024, అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుండి వాళ్ళు బ్యాలెన్స్ షీట్స్ ఫైల్ చేయనటువంటి ఆధారాలు ప్రజెంట్ ఆ వెబ్సైట్లో మనకి ఎస్విసి వెబ్సైట్లో కనిపిస్తుంది. దీంతోపాటు రిమైనింగ్ అటు మ్యాంగో మీడియాకి సంబంధించి కూడా చూస్తే వాళ్ళు లాస్ట్ బ్యాలెన్స్ షీట్స్ని ఫైల్ చేసింది 2023లో మాత్రమే. అంటే ఇప్పటి వరకు ఇంకా 2 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ వాళ్ళు ఫైల్ చేయలేదు. ఈ తరహాలో మొత్తం వీరికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎవేషన్, అంటే పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి ఆరోపణలు ఈ సంస్థల మీద రావటం, వాటిని సెంట్రిక్గా చేసుకొని అటు జిఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్స్తోనే ఐటీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ ఈ 3 ప్రొడక్షన్ హౌసెస్లో అయితే రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దిల్రాజు ఇంటికి కాసేపు క్రితం ఒక ప్రింటర్ని సైతం ఐటీ అధికారులు లోపలికి తీసుకెళ్లారు. సో ఒకవేళ ఇంకా ఏదైనా అన్అకౌంటెడ్ క్యాష్ ఏదైనా లభిస్తే కనుక ఖచ్చితంగా వాటిని కూడా ఐటీ అధికారులు సీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. రైట్ ప్రణీత.